ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9. ఇంతకీ మీరు కంటత పెట్టాలి ముందు తల్లిదండ్రులు. ఇక్కడ పెద్దోళ్ళు మీరు కంటత పెట్టి మీ బిడ్డల్ని ఇక నుంచి వాళ్ళ చెవుల్లో ఆటం బాంబులు లాంటి దేవుని వాక్యాన్ని ప్రయోగించాలి. డైనమైట్ లాగా పేలాలి దేవుని వాక్యం వాళ్ళ ముందు. వాడు పండుకున్నా, లేచినా, నిలిచినా, నడిచినా, వాడు ఎట్టుపోయినా వాడి చెవుల్లో ఏం మోగాలి? అది చేయాలి. అది చేస్తే మన పిల్లలు ప్రయోజకులు అవుతారు. అది చేయలేట్ల మనం. ఈ చెవుల్లో దేవుని వాక్యం పడకముందే, దేవుని వాక్యం ఈ చెవుల్లోకి వెళ్ళకముందే లోకంలో చెత్త బిడ్డల చెవుల్లోకి వెళ్ళిపోతుంది. నో, ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. ఇశ్రాయేలీల షీమ ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేలో వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఈ మాటలు ఎటు నుంచి వెళ్ళాలి? రైట్, చెవిలో నుంచి వెళ్ళి ఎటు రావాలి? వెరీ గుడ్. అది చెవికి, హృదయానికి. ఇజ్రాయేల్ షీమ అంటే అది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఇంట కూర్చుండునప్పుడు వాటిని చూసారు, అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి బిడ్డకి ఏ సమయం దొరికితే ఆ సమయం వాడి చెవులు ఏమవుదాలి? అది చేస్తున్నారా పని? ఆ కింద ఇంకొక మాట ఉంది, సూచనలుగా వాటిని నీ చేతికి. ఎవరి చేతికి? తల్లిదండ్రులు. వాడు ఏంట్రా మా అమ్మ లేచిన దగ్గర నుండి బైబిల్ 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 అంటుంది, ఏముంది ఇందులో? వాడికి రావాలి ఆలోచన. మమ్మీ ఎప్పుడు ఇందులో ప్రార్థన చేస్తుంది, మా నాన్న ఎప్పుడు బైబిల్ చదువుతాడు, ఎప్పుడు రాసుకుంటూ ఉంటాడు. ఏంది ప్రపంచం? ఐ హ్యావ్ టు ఎంటర్ ఇన్ దట్ వరల్డ్. ఆ బిడ్డకు రావాలి. ఖచ్చితంగా కదిలిస్తాడు. ఏం చేస్తామని అడుగుతాడు మిమ్మల్ని. వాడికి చెప్పాలి, రీడింగ్ బైబుల్ రా కమ్. వాడికి అలా చెప్పినప్పుడు వాడు గొప్పోడవుతాడు. మనం చెయ్యం, ఇది చట్టం. తల్లిదండ్రులుగా నీ చేతికి కట్టుకో అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అక్కడ అంటున్నాడు వాటిని గురించి సూచనలుగా నీ చేతికి కట్టుకున్న వాళ్ళని. అంటే ఏంటి తెలుసా? వాడిని నువ్వు పట్టుకుంటావు కదా, బిడ్డను పట్టుకుంటావు. పట్టుకున్నప్పుడు వాడి చేతులు, బిడ్డ పడినప్పుడు లేపుతావు. వాడు నీ చేతికున్న వాక్యాన్ని చూస్తాడు, నీ చేతి పనులు చూస్తాడు. బిడ్డను చేయబట్టుకొని నడిపిస్తావు. వాడికి కనిపించేది నీ ముఖం కాదు. ఏం కనిపిస్తుంది? చెయ్యి. నీ చేతి దగ్గర ఉంటాడు. నాన్న అమ్మ చెయ్యిని చూస్తాడు. వాడు నీ చేతికి కట్టుకున్న దేవుని వాక్యం వాడిని పడకుండా కాపాడుతుంది. మరి ఎందుకు చేయట్లేదు మనం? ఇంత స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నప్పుడు ఇంకొక మాట అన్నాడు అక్కడ, చూసారా? లేచినప్పుడు చూడండి అక్కడ, నీ కనుల నడుమ బాసికముగా ఉండవలను. అమ్మ నాన్న బిడ్డ లేచినప్పుడు బిడ్డ వాడి ముఖంలో మొట్టమొదట కనిపించేది మన ముఖం కాదు, అవర్ ఫోర్ హెడ్. నువ్వెప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ మైండ్లో నింపుకుంటావో, నీ దేవుని యొక్క వాక్యం మీద నీ మనసును పెడతావో, ఇక్కడ ప్రింట్ అవుతుంది. అది దేవుని ముద్ర పడిద్ది. అప్పుడు వాడికి తెలుస్తాడు, మై మదర్ అండ్ ఫాదర్ సో స్పెషల్. మా అమ్మ మా నాన్న ప్రత్యేకమైన వాళ్ళు. ఒక చిన్న బిడ్డ సాక్ష్యం, ఒకే ఒక్క మాట. ఇద్దరండి, వాళ్ళిద్దరూ ఫస్ట్ క్లాస్ చదువుకుంటున్నారు, ఇద్దరు పిల్లలు. వీడి ఫ్రెండ్ హిందూ కుటుంబం, వాడేం క్రిస్టియన్, వాళ్ళ అమ్మ భక్తిపరులు, వాళ్ళిద్దరు టీచర్సే, ఒక్కడే కొడుకు వాళ్ళకి. ఫ్రెండ్ కాబట్టి వీడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సంగతులు ఈ పిల్లల్ని బహుగా ప్రేరేపించాయి. ఎంతగా తెలుసా? ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తున్నాడంట, వాళ్ళ మమ్మీలాగా నువ్వెందుకు లేవు. ఒక్క మాట అండి, ఇట్స్ ఓన్లీ వర్డ్. వాళ్ళ ఇల్లులాగా మన ఇల్లు ఎందుకు లేదు, వాళ్ళ అమ్మ మాట్లాడినట్టు నువ్వెందుకు మాట్లాడట్లేదు. మీ ఇద్దరు టీచర్సే. ఫస్ట్ క్లాస్ చదివేవాడు వాళ్ళ అమ్మని క్వశ్చన్ చేశాడు, వాళ్ళ మమ్మీలాగా నువ్వెందుకు లేవు. ఆ ఒక్కటండి, ఆమె దేవుని యుద్ధకు రావడానికి ఆ చిన్న పిల్లోడు మాటలు ప్రేరణ. ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు అద్భుతం. నాకు ఎవరు స్వార్థ చెప్పలేదు డాక్టర్ గారు, నన్ను ఎవరు చర్చికి రమ్మని అడగలేదు. మా స్కూల్లో నా కొలీగ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. కానీ నా బిడ్డ ప్రశ్నించాడు, వాళ్ళ మమ్మీలాగా నువ్వు ఎందుకు లేవు, ఎందుకు వీడిలా అడుగుతున్నాడు.
వాడు అట్రాక్ట్ అయ్యాడు వాళ్ళ మమ్మీని బట్టి. ఒక్క కారణం ఏంటంటే ఇజ్రాయేలీల షీమ, బిడ్డకు వాక్యం ఏర్పడు. ఆ ఒక్క మాట అండి ప్రభు యుద్ధకు నడవడానికి కారణమైంది. చూసారా? అదే దిస్ ఫోర్ హెడ్. బిడ్డ నిద్రలో ఇచ్చినప్పుడు వాడికి కనిపించేది మా నుదురు కనిపిస్తుంది, వాడికి కన్నుల నడుమ అన్నాడు, ద్వారబంధాలు, గౌనులు, వాడికి ఇంటి చుట్టూ వాక్యం. అంటే వాడికి కన్ను మూసినా కన్ను తెరిచినా ఏం కనిపించాలి? వాక్యం కనిపించాలి. ఉందా? అట్లా చేస్తున్నామా మనం?